Hi everyone, welcome to Stage Deck. మాయా పెన్సిల్, నువ్వు గీసినది నిజమవుతుంది. ఒక గ్రామంలో రవి అనే బీద కాని మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో ఒక పాత పెన్సిల్ కనుగొన్నాడు. సరదాగా ఒక చిన్న పక్షిని గీయగా, అది నిజంగా ప్రాణం పోసుకుంది. ఈ మాయాశక్తిని తెలుసుకున్న రవి, ఆకలితో ఉన్న గ్రామ ప్రజలకు ఆహారం గీయడం మొదలుపెట్టాడు. అతని సహాయంతో గ్రామం సంతోషంగా మారింది. కాని, ఈ విషయానికి తెలుసుకున్న భరత్ అనే ధనవంతుడు ఆ పెన్సిల్ను దొంగిలిస్తాడు. అతను బంగారం, కార్లు, రాజమహలు గీయడం ప్రారంభిస్తాడు. అయితే పెన్సిల్కు ఒక రహస్యం ఉంది. దానిని స్వార్థపూరితంగా ఉపయోగిస్తే, గీసిన వస్తువులు మాయమవుతాయి. కొంతకాలం తర్వాత భరత్ గీసిన అన్నీ వేరేగా పోయాయి. అతను ఏమాత్రం సంపద లేకుండా మారిపోతాడు. ఇక రవి, తన మంచి మనసుతో పెన్సిల్ను ఉపయోగించడం కొనసాగిస్తాడు. చివరికి, పెన్సిల్ అతనికి ఒక చివరి కోరికను నెరవేర్చడానికి అవకాశం ఇస్తుంది. కానీ రవి ధనం కోసం కాకుండా, తన గ్రామం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. పెన్సిల్ మాయమవుతుంది. కానీ రవి మంచి పనులు చేయడంతో గ్రామం సంతోషంగా, విజయవంతంగా మారుతుంది.